కాబట్టి ఈ 3 పాదాల స్థానాల్లో అధర్మాలైనటువంటి 3 ఏముంటాయి, అవేమో తిరుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ 3 ఇక్కడ లేవు అంటే 3 తిరగకుండా ఏమో తిరుగుతున్నాయి. అది ఇక్కడ ధర్మానికి ఉన్న పాదాలుగా, అధర్మానికి ఉంటాయి. దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆ 3 ఏమి కలిగి ఉంటాయి, ఆ 3 తిరగబట్టి ఈ 3 తెగిపోయి ఏమి తిరుగుతున్నాడు. సత్యం అనేటటువంటి పాదము చెడము ఎందుకని ఈ అధర్మాన్ని చేసిన దేవుడి గురించి పెట్టేటటువంటి వాటికి కూడా ఒకరు దేవుడు ఉంటాడు. అందుకని లోపల ఆయన ఊరికి రాకుండా మారుస్తుంది ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి లోపల ఉన్నది మారాలి కాపాడుకోవాలి. కాబట్టి సత్యం మరి పోయినది సంవత్సరం పోయినది. సంవత్సరం దేని చేత పోయినది, దుష్టతతో కూడినటువంటి సంఘం వలన పోయినది. ఎంత పెద్ద ఆశ్చర్యపడి పోయిందో చూడాలి. అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయంలో, స్నేహం విషయంలో మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు, 50 మందిని మాట్లాడవచ్చు. మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు. జారిపోకుండా దుష్టుడైన వాడు వారి మాటలు మీ బలాన్నంటే కామరాకు మీకు నీటి పూర్తి పట్టినట్టు పట్టాలి. జారిపోవాలి తప్ప చిన్న తప్ప దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి. అంతే శౌచం పోయింది. శౌచం అంటే ఆచారం.